అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 15వ శ్లోకం చదువుకుందాం. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్భో మహాశంఖం భీమ కర్మావృకోదర. దీని మీనింగ్ తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు పాంచజన్యమను శంఖమును, అర్జునుడు దేవదత్తమను శంఖమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించను. ఇక్కడ శ్రీకృష్ణుని హృషికేశ నామముతో ఎందుకు పిలిచారు అనేది చూద్దాం. నెక్స్ట్, శ్రీకృష్ణుడికి పాంచజన్యమును శంఖము ఎవరి నుంచి లభించిందని తెలుసుకుందాం. ఓకే, హృషికములు అనగా ఇంద్రియములు, ఈశుడు అనగా అధిపతి అంటే స్వామి. ఇంద్రియములకు అధిపతిని హృషికేశుడని అందురు. అదేగాక హర్ష సుఖ సౌఖ్యయుతమైన ఐశ్వర్య నిధానమును హృషికేశమని అందురు. భగవానుడు ఇంద్రియములకు అధీశ్వరుడు మరియు హర్ష సుఖ పరమైశ్వర్యములకు నిధానమైన వాడు కూడా అగుట చేత అతనికి హృషికేశుడను పేరు ఏర్పడినది. పంచజనుడను పేరు గల శంఖరూపధారియగు దైత్యుని సంహరించి భగవానుడు అతని శంఖమును స్వీకరించడు. అందుచే ఆ శంఖమునకు పాంచజన్యమును పేరు కలిగినది. ఇప్పుడు అర్జునుడికి ధనంజయుడని పేరు ఎలా కలిగింది, దేవదత్తమని శంఖము అతనికి ఎలా లభించిందని తెలుసుకుందాం. రాజసూయాధ్వర సమయమున అర్జునుడు పెక్కుమంది రాజులను జయించి అపార ధనమును తెచ్చి ఉండను. ఆ కారణమున అతని ధనుంజయుడని పేరు కలిగినది. పూర్వము అర్జునుడు నివాత కవచాది దైత్యులతో పోరువేళ ఇంద్రుడు అతనికి దేవదత్తమును శంఖమును ప్రసాదించను. ఈ శంఖ ధ్వని అతి భయంకరమైనది. ఆ ధ్వనిని వినిన శత్రు సైన్యములు భయముతో గడగడలాడిడి. అలాగే భీమసేనునకు భీమకర్మ వృకోధర అను పేర్లు ఎలా కలిగినవి, అతని పౌండ్రమను శంఖము మహాశంఖమని ఎందుకన్నారని తెలుసుకున్నాం. భీమసేనుడు అతి బలశాలి. అతని పనులు చూచిన వారికిని వినిన వారికిని మనస్సునందు అత్యంత భయోత్పాతము కలుగుచుండేది. అందుచే అతడు భీమకర్మ అనబడెను. అతని భోజన పరిణామము మిక్కిలి ఎక్కువగా ఉండుట చేతను దానిని జీర్ణించుకొని శక్తిమంతురగుట చేతను అతడు వృకోదరుడను నామంతో వ్యవహరింపబడెను. ఈతని పౌండ్ర నామ శంఖము కూడా గొప్ప ఆకారము కలిగి చాలా భయంకర శబ్దమును చేయుట చేత అది మహాశంఖమని పిలువబడెను. నమస్కారం.